ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తా ఉన్నారా? జూలై మాసం 21వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటకును రాజుల ఎదుటకును నా నిమిత్తము నిలువబెడదరు, అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులకు చెప్తున్న మాటలు. వారిని సేవకు పంపించడానికి ముందు అయితే వారిని భయపెట్టడానికి కాదు, కానీ వారిని సిద్ధపరచడానికి ప్రభు ఈ మాటలు చెప్పారు. దేవుని యొక్క పిల్లలు ప్రతిసారి కూడా ప్రశంసల మధ్యలో పొగడ్తల మధ్యలో మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో అధికారుల ముందు, న్యాయస్థానాల ముందు, రాజుల ముందు నిలబడాల్సి వస్తుంది. అది వారి యొక్క ఓటమి కాదు, వారు ఏదో తప్పు చేశారని కాదు. అక్కడ సాక్ష్యం ఇచ్చే అవకాశం, ప్రభువుని గురించి మాట్లాడే అవకాశాన్ని దేవుడిస్తా ఉంటాడు. అంటే అధికారులు రాజుల ముందు దేవుని యొక్క ప్రజలు నిలబడుతున్నప్పుడు వారి యొక్క గౌరవం కొరకు కాదు, దేవుని యొక్క మహిమను ప్రకటించడానికి అదొక అవకాశంగా దేవుడు వాడుకుంటాడు. అంటే లోకం అవమానించడానికో శిక్షించడానికో నిలబడితే దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి అవకాశాన్ని వాడుకుంటాడు అనమాట. ఉదాహరణకు యోసేపు ఆ రోజు వరకు కూడా జైల్లోనే ఉన్నాడు, కానీ జైలు రాజమందిరానికి ద్వారం అయింది. ఆ రోజు ఊహించున్నాడు, రాజమందిరంలో నిలబడ్డాడు, రాజు ముందు సాక్ష్యం ఇవ్వడానికి, మాట్లాడడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఎస్తేరు రాణి ప్రాణాపాయం ఉన్నా గాని రాజు ముందుకెళ్ళింది తన ప్రజల కొరకు సాక్ష్యం ఇచ్చి మాట్లాడడానికి. ఉదాహరణకు దానియేలు, రాజులు మారిపోయారు, 3 రాజ్యాలు మారిపోయినాయి, కానీ దానియేలు మాత్రం మారలేదు. దానియేలు యొక్క పదవి కూడా మారలేదు. అదే దేవుడు తన ప్రజలను రాజుల ముందు నిలబెట్టడం అంటే. దేవుడు నేను రాజుల ముందు నిలబెడుతున్నాడు అంటే వారికి సాక్ష్యాన్ని ఇవ్వడానికి. అపోస్తలుడైన పౌలు ఫెలిక్స్ ఎదుట నిలబడ్డాడు, అగ్రిప్ప ఎదుట నిలబడ్డాడు. అది పౌలు తనను రక్షించుకోవడానికి మాట్లాడలేదు, నిలబడిన ప్రతిసారి కూడా క్రీస్తు ప్రభుని గురించిన సువార్త ప్రకటించాడు. అలాంటి సమయాల్లో మీరు ఎప్పుడైనా ఆ అనుభవం పూర్వకంగా మీరు వెళ్ళుంటే అర్థమవుతుంది. అంతకు ముందు సరిగా మాట్లాడలేరు, అంత ధైర్యం ఉండదు పెద్దవాళ్ళ ముందు మాట్లాడడానికి. కానీ ఆయా పరిస్థితుల్లో చాలా చక్కని రీతిలో మాట్లాడుతాం. కారణం ఏంటంటే ప్రభు ముందే చెప్పారు, పరిశుద్ధాత్ముడు మాటలు అందిస్తాడని. మార్కు సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. మాట్లాడువారు మీరు కాదు, పరిశుద్ధాత్ముడే కదా. మీ విరోధులు ఎదిరించుటకును కాదనుటకును వీల్లేని జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడని దేవుడు చెప్తారంటే మోషేకి ఇచ్చిన వాగ్దానమే, నేను నీ నోటికి తోడి ఉండేది. ఆ సమయంలో మనం ఏం మాట్లాడాలో, ఎలాగనో మాట్లాడాలో దేవుడు మనకి ఆ మాటలను అందించేవాడై ఉన్నాడు. ఎందుకంటే రాజుల హృదయాలు దేవుని చేతిలో ఉన్నాయి కదా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువలోనే ఉంది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును. అంటే రాజులు కూడా దేవుని చేతిలోనే ఉన్నారు, వారి హృదయాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఉదాహరణకు నెబుకద్నెజరు చాలా అహంకారి అయిన రాజు, గర్విష్టి, కానీ చివరికి దేవుని మహిమ పరిచాడు. ఎలా మారాడు? ఉదాహరణకు అగ్రిప్ప, అపోస్తలుడైన పౌలు గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటాడు, నువ్వు సులువుగా నన్ను క్రైస్తవునిగా చేయాలనుకుంటున్నావా, మార్చాలనుకుంటున్నావా అంటాడు. అంటే అర్థం, అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడిన మాటలు అగ్రిప్ప రాజు హృదయాన్ని కదిలించినాయి అనమాట కదా. అంటే దేవుడు తన యొక్క సేవకుల్ని, తన బిడ్డల్ని, తను నమ్ముకున్న బిడ్డల్ని ఇచ్చే ప్రమోషన్. ఈ లోకంలో అయితే గనక చాలా మంది సంఘాల్లో పోటీ పడతా ఉంటారు, పదవుల కొరకు, ప్రమోషన్ల కొరకు, లేదా ప్రజల చేత మెప్పు పొందించుకోవాలని, అయ్యగారులు అమ్మగారులు అనిపించుకోవాలని చాలా ప్రయాసపడి చాలా మదన పడతా ఉంటారు. నిజానికి ఈ లోకం మనుషులు ఇచ్చే పదవుల మీద కాదు ప్రమోషన్, దేవుడిచ్చే ప్రమోషన్ ఆధారపడేది. దేవుని కొరకు నీవు మాట్లాడడానికి ప్రభు తెరిచే ప్రతి వేదిక, ప్రతి అవకాశం కూడా దేవుడిచ్చే ప్రమోషన్. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 46వ వచనం. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గురించి నేను మాట్లాడు. చేసారా? దేవుని గురించి మాట్లాడే ధైర్యాన్ని, అవకాశాలని దేవుడు ఇవ్వడమే దేవుని యొక్క సేవకుల్ని దేవుడు మరొక మెట్టులో దేవుడు నిలబెట్టడమే. తన పనిలో నిపుణత గల వారిని చూచుదువా, వాడు రాజుల ఎదుట కాదు, వారు అడ్పుల ఎదుట కాదు, రాజుల ఎదుట నిలబడతారని. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 20. అంటే పనిలో నిపుణత ఉంటే రాజుల ఎదుట నిలబడతారు, భక్తిలో నిపుణత ఉంటే, అవును, పరిశుద్ధతలో కలిగి నమ్మకత్వంతో నిలబడినప్పుడు, జీవించినప్పుడు దేవుడిచ్చే ప్రమోషన్, అధికారుల ముందు, రాజుల ముందు దేవుడు నిలబెట్టే దేవుడు ఆయన. ఈ రోజున మీ యొక్క విశ్వాసం ఎగతాళి చేయబడవచ్చు, భయపడకండి. మీ ప్రవర్తనే మొదటి సాక్ష్యం. దేవుడు మీకు అటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. నమ్మకంగా నిలబడండి, ధైర్యంగా నిలబడండి. ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎక్కడక్కడ సిగ్గుపడకండి. వ్యతిరేకతల మధ్యన నిలబడాల్సి వచ్చిన సత్యాన్ని విడిచిపెట్టద్దు. దేవుడు తన సేవకుల్ని ఏ సమయాల్లో ఎక్కడెక్కడ నిలబెడతాడో తెలియదు. ఏ పరిస్థితి నుంచి
నుంచి ఏ పరిస్థితికి దేవుడు తీసుకెళ్తాడో తెలియదు కదా. మోషే గొర్రెల కాపరి ఫరో ఎదుట నిలబడ్డాడు. దానియేలు నిజానికి చెరలో బంధించబడిన ఒక యవనస్తుడు, కానీ బబులోను రాజుల ఎదుట, అంతేకాదు బబులోని యొక్క సామ్రాజ్యాన్ని శాసించే వ్యక్తిగా మారిపోయాడంటే ఆలోచించండి. నెహెమ్యా చెరలో పెట్టబడిన ఒక వ్యక్తి, కానీ హషస్త రాజు దగ్గర గిన్నె అందించేవాడిగా మారాడు. అపోస్తుడైన పేతురు చేపలు పట్టుకున్న ఆయన, కానీ సన్హెడ్రిన్ సభ ఎదుట నిలబడ్డాడు. అపోస్తుడైన పౌలు బంధించబడ్డాడు, ఫెలిక్స్ ముందు నిలబడ్డాడు, అగ్రిప్ప ముందు నిలబడ్డాడు, కైసరు ఎదుట నిలబడ్డాడు. ఎంత అద్భుతమైన అవకాశాలు దేవుడు వాడుకుంటున్నాడు చూసారా. అవి ప్రజలకి శిక్షగా కనిపించవచ్చు. ఈ రోజున మీరు వెళ్తున్న మార్గాలు శిక్షగా చూడకండి, అవకాశాలుగా మాట్లాడండి. ప్రభు కొరకు సాక్ష్యాన్ని ఇవ్వండి. తూర్పు నుండి అయినా పడమటి నుండి అయినా హెచ్చు కలగదు కదా. దేవుడే ఒకరిని తగ్గించేవాడు, దేవుడే ఒకరిని హెచ్చించేవాడు. దేవుడు తన సేవకుల్ని, తన బిడ్డల్ని ఏ రీతిగా మలుచుకుంటాడో, తన సాక్షార్థం నిలబెట్టుకుంటాడో మనకు తెలియదు. తెలియకుండా ఎవరి జీవితాలను గురించి కూడా మనం మాట్లాడకూడదు కదా. దేవుడు మన యొక్క చిరునామాను మార్చడానికి ముందే స్వభావాన్ని దేవుడు మార్చుతాడు. రహస్య స్థలాల్లో దేవుడు తన బిడ్డల్ని సిద్ధపరుస్తాడు కదా. రాజభవనాల్లో నిలబెట్టాలి అంటే ముందు అరణ్య అనుభవం కలిగి ఉండగలగాలి. ప్రతి ఒక్క సేవకుని యొక్క జీవితాన్ని మనం చూస్తే అదే రీతిగా అరణ్య మార్గాల్లో కష్టతరమైన పరిస్థితులు, ఇష్టం లేని పరిస్థితుల్లో, శోధనను సహించవలసిన పరిస్థితులు వారి జీవితాలు ఎదురైనప్పుడు దేవుడు ఉన్నత స్థానాల్లో నిలబెట్టాడు కదా. ఒక దావీదు అంతే, గొర్రెల కాపరి అరణ్యాల గుండా వెళ్లి నేర్చుకున్నాడు. ఆ తర్వాతే సింహాసనం దగ్గరకు వచ్చాడు కదా. ఈ రోజు దేవుడు నిన్ను దాచిపెడుతున్నాడేమో, ఎందుకంటే రేపటి దినాన్న ప్రపంచం ముందు దేవుడు నిన్ను నిలబెట్టాలి కనుక దాచిపెడుతున్న సమయాన్ని, దాచిపెట్టి నిన్ను సిద్ధపరుస్తున్న స్థలాన్ని నిర్లక్ష్యంగా చూడకండి. ఈ రోజున నీ సాక్ష్యం ఎవరు వినట్లేదేమో, ఈ రోజున దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలులు అవి దాచబడి ఉన్నాయేమో, కానీ రేపటి దినాన్న దేవుడు అది తన మహిమ కొరకు దేవుడు వాటిని వాడుకోబోతా ఉన్నాడు. మనమున్నది అంచె దినాలలో గనక ఈ వాక్యం యొక్క నెరవేర్పు జరగాలి. ఎందుకంటే అంత్యకాలంలో తన నామమును బట్టి జనులు మిమ్మల్ని ద్వేషించుదురు అని చెప్పి దేవుడు సెలవిచ్చారు కదా. కనుక క్రీస్తు నామం కొరకు క్రీస్తు బిడ్డలుగా విశ్వాసులు విచారణలకు పెరబడతా ఉంటారు, అవమానించబడతా ఉంటారు. సత్యం కోసం నిలబడాలి. ప్రభు కొరకు ధైర్యంగా సాక్ష్యం చెప్పేవారు ప్రభుకు కావాలి. ప్రజలను సంతోష పెట్టేవారుగా కాదు, ప్రభువును సంతోష పెట్టేవారుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నప్పుడు మన సాక్ష్యాలను దేవుడు ఉన్నతమైన స్థానాల్లో దేవుడు వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని పరీక్షల కాలంలో వదిలిపెట్టాడు. మీ సాక్ష్యాలను దేవుడు గొప్ప గొప్ప వేదికల మీద దేవుడు వాడుకుంటాడని నిలబెడతాడు. ఆయన మీ శత్రువులు ఒకవేళ ఏర్పాటు చేస్తున్న విచారణకరమైన ఆ విచారణ చేసే స్థలాలను దేవుడు సువార్త సభగా దేవుడు మార్చగలడు. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను సాక్ష్యంగా చెప్పడానికి అదొక అవకాశంగా దేవుడు మార్చగలుగుతాడు. కనుక లోకం మిమ్మల్ని నిందితులుగా చూస్తున్నా గానీ భయపడకండి. దేవుడు తనకు సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకోబోతా ఉన్నాడు. ఆయన కిరీటాలు ధరించడానికి, ఘనత రావడానికి ముందు సిల్వర్ మోయాల్సి ఉంటుంది, తప్పదు. కనుక రాజుల ముందు నిలబడడానికి ముందుగా దేవుని సన్నిధిలో నిలబడండి. మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీద నిలబడండి ప్రార్థన గదిలో. దేవుడు ఉన్నతంగా తన మహిమ కొరకు మీ జీవితాలను దేవుడు వాడుకుంటాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు. మా జీవితాలు నీ సాక్ష్యానికి, మీ నామ మహిమ కొరకు పాత్రలుగా నువ్వు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. భయపడకుండా సత్యం ప్రకటించి ధైర్యాన్ని దేవాన్ని బిడ్డలకు మీరు దయచేయండి. విచారణకరమైన స్థలాలలో ప్రభా నీ బిడ్డలు నిలబడవలసి వస్తున్నప్పుడు, ఇదిగో వారిని నమ్మిన విశ్వాసాన్ని బట్టి దేవా, వారు నిందించబడుతున్నప్పుడు, హేళన చేయబడుతున్నప్పుడు దేవా, అది ఒక సాక్ష్యముగా, అది ఒక వేదికగా ప్రభా నిన్ను గురించి ప్రకటించేవారుగా నిలబడే ధైర్యాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాం. నీకు స్తోత్రాలు దేవా. ఒకవేళ పొగడ్తలకు అలవాటు పడిపోయే హృదయాలు కలిగి ఉన్నారేమో ఈ రోజు నీ బిడ్డలు, నీ చిత్తాన్ని వెదికే హృదయాలు కూడా మీరు దయచేయండి. రాజులు ఎదుట, అధికారులు ఎదుట నిన్ను గురించి మాట్లాడే అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా, రాజీ పడకుండా సత్యాన్ని గురించి ప్రకటించే అట్టి అభిషేకాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయండి. మీకు వందనాలు. ఇదిగో మేము మంచకాలంలో ఉన్నాం. ఈ వాక్యపు నెరవేర్పులు ప్రభా జరగవలసి ఉంటుండగాను సహాయం చేయండి. నీ బిడ్డల్ని విడిచిపెట్టేవాడు కాదు, అట్టి జ్ఞానంతో నీ బిడ్డలు నడిపించమని ప్రభా యేసునామంలో దేవా, ఇదిగో ఈ వాక్యం అంటే ప్రతి ఒక్కొక్కరిలో కూడా నీ సమాధానం, నెమ్మదిని మీరు దయచేయమని యేసునామంలో నుంచి దీవిస్తున్నాం మా పరమ తండ్రి. నీ బిడ్డల జీవితాల్లో నీ గొప్ప శక్తిని విడుదల చేయండి. నీ ప్రభావంతో ప్రభా ఈ లోకంలో జీవించే కృపను ప్రతి కుటుంబానికి కూడా మీరు దయచేయమని అడుగుతూ ప్రభా, నీ దయగలిగిన ఆత్మకు ఇదిగో ఈ వాక్యం వెంటనే వారిని అప్పగిస్తూ కుటుంబాలుగా సిద్ధపరచండి, బలపరచమని బిడ్డల పైన నీ హస్తం ఉంచండి. వారు చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించమని అడుగుతూ, ప్రత్యేకంగా అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసి సమాధానం, నెమ్మదిని దయచేయండి. అలజడితో నింపబడిన ఈ దినాల్లో నీ బిడ్డలు బ్రతుకుతుంటుండగా దేవా, శక్తి కలిగిన ఆత్మతో నీ బిడ్డలు నింపి నడిపించమని ప్రత్యేకంగా ఇదిగో ఈ దినాన్న ప్రభా, పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకున్న బిడ్డలు మీరు దీవించండి, బలపరచమని. వారు చేస్తున్న ప్రయాణాల్లో కూడా మీరు తోడేండి, నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.